హాయ్ అండి, ఈరోజుటి వీడియోలో మునగాకు పప్పు వెజిటేబుల్స్తో బిర్యానీని తయారు చేస్తున్నాను. వీటికి కావాల్సిన వస్తువులు: ఆయిల్ 2 స్పూన్లు, నెయ్యి 2 స్పూన్లు, బిర్యానీ ఆకు 1, యాలకులు 2, లవంగాలు 3, దాల్చిన చెక్క 2, ఉల్లిపాయ పెద్దది 1. ఈ ఉల్లిపాయని పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమోటా 1 చిన్నదైతే సరిపోద్ది, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి 4 పొడవుగా కట్ చేసుకోవాలి. క్యారెట్ 2, వీటిని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. బీట్రూట్ 2 చిన్నవి, వీటిని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆలు 2 పై పొట్టు తీసేసుకొని చిన్నవిగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మునగ ఆకు 1 కప్ అండి, ఎక్కువైనా పర్వాలేదు. పసుపు కొద్దిగా, కారం సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను, గరం మసాలా 2 టేబుల్ స్పూన్లు, పెరుగండి 1 చిన్న గ్లాస్తో 1 కప్పు పెరుగు. కందిపప్పు అండి, కందిపప్పు 3 టేబుల్ స్పూన్లు. కందిపప్పుని మనము వేయించిన అవసరం ఏమీ లేదు, పచ్చి కందిపప్పునే ముక్కలుగా మిక్సీ పట్టుకోవాలి. గసాలు 2 స్పూన్లు, వాము 1 స్పూన్ అండి. ఆయిల్ లేకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని పొడిగొట్టుకోవాలి. ఈ పొడి 1 స్పూను. కొబ్బరి తురుము 1 కప్పు. కొత్తిమీర కొద్దిగా, కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్తో పాటు 2 స్పూన్లు నెయ్యిని కూడా వేసుకోవాలి. వేడెక్కిన తరువాత ఇందులోకి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేగనివ్వాలి. ఇట్లా వేగిన తరువాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, వీటితో పాటు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిపోయిందండి. 1 స్పూను అల్లం పేస్ట్ 1 స్పూను వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం పేస్టు వేగిపోయిన తర్వాత టమోటా ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. టమోటాలు కూడా కొద్దిసేపు మగ్గనివ్వాలి. టమోటా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, ఆలు ముక్కలు, బీట్రూట్ ముక్కల్ని అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేయించుకోవాలి. టమోటాలతో పాటన్నా వేసుకోవచ్చండి, లేదంటే టమోటాలు కొద్దిగా మగ్గిన తరువాతన్నా వేసుకోవచ్చు. వీటితో పాటు మనము మునగ ఆకును కూడా వేసుకుందాము. కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిచ్చుకుందాము. కొద్దిసేపు మగ్గిన తరువాత చిటికెడు పసుపు, సరిపడా కారం, ఇందాక పచ్చిమిర్చి అనేది వేసాం కాబట్టి కొద్దిగా కారం వేసుకోవాలి. ఉప్పు సరిపడా వేసి ఒక్కసారి కలుపుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిసేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటినన్నిటిని మగ్గనివ్వాలి. కొద్దిసేపు మగ్గిన తరువాత ఇప్పుడు మనము గరం మసాలాని 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాము. వేసిన తర్వాత ఒకసారి కలబెట్టుకోవాలి. మనము 1/2 కేజీ బియ్యం అనేది తీసుకున్నాం కాబట్టి ఈ గ్లాసు 1/2 కేజీ గ్లాస్ అండి. దీంతో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు అనేది నీళ్ళని వేసుకోవాలి. 4 గ్లాసులు నీళ్ళని వేసుకున్న తరువాత నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఇప్పుడు మనము పెరుగుని వేసుకోవాలండి. పెరుగు అనేది చిలికన్నా వేసుకోవచ్చు, లేదా అంటే ఇలాగే అన్నా వేసుకోవచ్చు. పెరుగు అనేది వేసుకున్న తరువాత ఇప్పుడు ఇందాక మనం కందిపప్పుని పచ్చిదే 1 ముక్క పొడిగొట్టుకున్నాం కదండి, వీటిల్ని 3 టేబుల్ స్పూన్లు కందిపప్పు పొడి అనేది వేసుకున్న తర్వాత ఇందాక మనము వాము గసాల్ని పొడిగొట్టుకున్నాం కదా,
ఇప్పుడు ఒక స్పూను దీన్ని కూడా వేసి ఒక్కసారి అంతటిని కలబెట్టుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలండి. చివరగా ఒక కప్పు కొబ్బరి తురుముని వేసుకొని ఒక్కసారి అంతా కలపెట్టుకొని మూత పెట్టి రైస్ కుక్కర్లో పెట్టుకోవడమేనండి. మనము మామూలు కుక్కర్లో కూడా ఇలా చేసుకోవచ్చు. 2 విజిల్ని పెట్టుకొని ఆపేయాలి. మునగాకు వెజిటేబుల్స్తో హెల్తీగా టేస్టీగా ఉండే బిర్యానీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.